ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ విధానాన్ని అమలు చేయాలని దళిత వికాస సమితి డిమాండ్ చేసింది. దళితుల్లోని పేద వర్గాలకు చెందిన ప్రజలకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందని దళిత వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ ప్రశ్నించారు. తనను కలిసిన 100 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు క్రిమీ లేయర్ అమలు చేయబోమని ప్రధాని మోదీ చెప్పడాన్ని ఆయన ఖండించారు. క్రిమీ లేయర్ అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1 నుంచి 40 రోజుల పాటు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు దళిత సమన్యాయం పాదయాత్ర చేయనున్నట్లుగా కిన్నెర సిద్ధార్థ తెలిపారు. దళితుల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు తమ జాతి బిడ్డలే అయినా దళితుల్లోని పేదవారికి సమన్యాయం జరిగే దిశగా క్రిమీ లేయర్కు సహకరించాలన్నారు. రిజర్వేషన్లో క్రిమీ లేయర్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి జస్టిస్ గవాయ్ గారు సూచించడాన్ని మేము అభినందిస్తూ ఉన్నాము. అదే మాదిరిగా ఈ క్రిమీ లేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని అమలు చేయొద్దని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ సంపన్న వర్గానికి చెందిన ఎంపీలపై ప్రధానమంత్రిని వేడుకొనడాన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎస్సీ రిజర్వేషన్లో క్రిమీ లేయర్ అమలు చేయడం వల్లనే ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు పొందని ఏ కుటుంబాలు అవుతున్నాయో వాళ్ళకు సమన్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. క్రిమీ లేయర్కి అడ్డుపడే వాళ్ళంతా కూడా దళిత ద్రోహులే, దళితుల పేదల కాడి కూడు లాక్కునే వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా మీరు సంపన్న వర్గంగా ఎదిగారు, మీ పిల్లలకు మీరు రిజర్వేషన్ స్వచ్ఛందంగా వదులుకుంటే పేద దళితులకు న్యాయం జరుగుతుంది.